ఇప్పుడు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్లో హెడ్ మాస్టర్స్ పిల్లల రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తెలంగాణ పాస్ వెబ్సైట్లో ఇక్కడికి సర్వీస్కి వెళ్ళి మీరు స్టూడెంట్స్ రిజిస్టర్ చేస్తారు కదా. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రిజిస్టర్ చేసినవన్నీ మీకు హెచ్ఎం లాగిన్కి వెళ్ళిపోతాయి. హెచ్ఎం లాగిన్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ లాగిన్ నుంచి డిస్ట్రిక్ట్ లాగిన్కి ఫార్వర్డ్ చేస్తేనే అవి స్కాలర్షిప్స్ శాంక్షన్ అవుతాయి. దానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఐఎన్ఓ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏందనేది ఒక స్కూల్ లాగిన్కి వెళ్ళి చూద్దాం. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ప్రీ మెట్రిక్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ నోడల్ ఆఫీసర్ అని ఎంట్రీ అని ఉంటుంది. ఈ ఆప్షన్కి వెళ్ళేసేసి ఆఫీసర్ నేమ్, డిజిగ్నేషన్, జెండర్, హెడ్ మాస్టర్, ఆధార్ నెంబర్, ఇలా చేయగానే మ్యాచ్డ్ విత్ ఆఫీసర్ అని వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, తర్వాత ల్యాంట్యూడ్, ఆ ఏరియా ల్యాంట్యూడ్, మీరు ఆ స్కూల్లో నిలబడి లొకేషన్ చూస్తే మీకు ల్యాంట్యూడ్ తెలుస్తుంది. లేదు అంటే మీరు ఆ ఏరియా పిన్ కోడ్ కొట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ కొట్టినా మీకు ల్యాంట్యూడ్ తెలుస్తుంది. ఏరియా పిన్ కోడ్, తర్వాత స్కాన్ కాపీ లెటర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తే మేము ఇక్కడ అప్రూవ్ చేస్తాము. ఈ మోడల్ మీకు షేర్ చేస్తాం, అది కూడా ఇలా ఉంటుంది. ఇది ఫిల్ చేసి మీరు సైన్ చేసేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేస్తే మా లాగిన్కి వస్తుంది, మేము అప్రూవ్ కొడతాం. ఆ తర్వాతనే మీరు ఫామ్స్ హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి ఫార్వర్డ్ చేస్తే మాకు శాంక్షన్కి వస్తాయి డిస్ట్రిక్ట్ లాగిన్కి. మీరు అక్కడ సబ్మిట్ చేయగానే మీకు ఇట్లా ఆఫీసర్ ఐడి ఇట్లా క్రియేట్ అవుతుంది. ఇది మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈపాస్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇస్తే అది సక్సెస్ అయ్యి మా లాగిన్కి వస్తుంది. మేము కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు స్టూడెంట్స్ అప్లికేషన్స్ డిస్ట్రిక్ట్ లాగిన్ ఫార్వర్డ్ చేయడానికి ఎనేబుల్ అవుతుంది.